ఓం నమః శివాయ. జ్వాలోగ్రస్సకలామరాతిభయదః క్షేళం కథం వా త్వయా దృష్టః కించకరే ధృతః కరతలే కిం పక్వజంబూఫలం జిహ్వాయాం నిహితశ్చ సిద్ధకుటికా వా కంఠదేశే పృతః కిం తే నీలమణిర్విభూషణమయం శంభో మహాత్మం వద. ఈ శ్లోకంలో కూడా ఆచార్యులు క్రితం శ్లోకంలో ఆ పరమేశ్వర సామర్థ్యాన్ని వర్ణించినట్లుగా ఇంకా ఇక్కడ దాన్ని ఇంకా గొప్పగా వర్ణిస్తున్నారు. మనం కూడా అలా దర్శిద్దాం. శంభో, ఓ మహేశ, ఓ దేవా, ఓ సాంబ సదాశివ, దేవతలందరికీ మహాభయాన్ని కలిగించేటటువంటి ఈ ఉగ్ర జ్వాలలతో ఉండినటువంటి కాలకూట విషాన్ని నువ్వెలా చూసావయ్యా? అసలు ఎలా చూడగలిగావు? సరే, చూడగలిగితే చూడగలిగావు, గొప్పవాడివి కాబట్టి. కానీ చేతిలో ఎలా ధరించావు? అంత వేడిగా, అంత చూడటానికే భయపడి పారిపోయే విధంగా ఉన్నటువంటి కాలకూట విషాన్ని ఎలా చేతిలో పట్టుకున్నావు? సరే, పట్టుకున్నావు, అద్భుతమైన వాడివి, ఆనందమయుడివి, బాగా పరోపకార పరాయణుడివి కాబట్టి పట్టుకున్నావు. కానీ దాన్ని జంబూ ఫలంలాగా, నేరేడు పండులాగా గరళంలో ఎలా పెట్టుకున్నావయ్యా? గరళంలో నువ్వెలా ధరించావు? ఇది సకల సిద్ధ కారణమైనటువంటి ఔషధమని అనుకొని నాలుకలో పెట్టుకున్నావా? ఔషధమైతే ఏదైనా అవసరమవుతుంది, లోపల అనారోగ్యం తగ్గుతుంది అని ఔషధాన్ని వేసుకుంటారు. నువ్వేం చేశావు? అందరినీ కాపాడటానికి ఆ ఔషధ ఘటిక అని నాలుకపై ఉంచుకున్నావా అసలు? లేకపోతే ఈ ఘోర విషం నీ కంఠం లోపల ఇంద్ర నీలమణిలాగా ఒక ఆభరణంగా ధరించావా? ఏమిటి స్వామి, ఎలాగా ఈ కార్యం చెయ్యగలిగావు నువ్వు? అందరినీ ఉద్ధరించడానికి కాదా? అందరినీ ముల్లోకాలను కాపాడటానికి కాదా? నువ్వు చేసిన పని నీ పరాయణత్వాన్ని, పరోపకారమైనటువంటి పరాయణత్వ సిద్ధి మా అందరికీ నువ్వు పంచిపెట్టడానికే కదా నువ్వు ఇలా చేశావు, ఇలా ధరించావు. చూడండి, భగవంతుడు ఇక్కడ జ్వాలోగ్రం, ఉగ్ర జ్వాలలతో ఉన్నటువంటి విషాన్ని ఎవరు చూడలేక పారిపోతుంటే, దేవతలంతా భయపడి వెనుదిరుగుతూ ఉంటే, విషం ఎదురుగా ఉంటే ప్రశాంతంగా ఎలా చూడగలిగావయ్యా నువ్వు అని అడుగుతున్నారు ఆచార్యులు. సరే పోని చూశావు, చూసేం చెయ్యాలి? దృష్టకించకరే ధృతకరతలే, దాని చేతిలో ఎలా పట్టుకున్నావు? కింపక్వ జంబూఫలం, ఒక చిన్న పిల్లవాడు నోట్లో వేసుకున్నట్లుగా నేరేడు పండుని నువ్వు దాన్ని నీ నాలుక మీద ఎలా వేసుకున్నావు? అదేమన్నా ఔషధమని భావించావా? మేం భావిస్తాము. నువ్వు మమ్మల్ని అందరినీ కాపాడటానికి దాన్ని ఔషధంలాగా నువ్వు నాలుక మీద ఉంచుకున్నావు. పోనీ ఉంచుకున్నావు. జిహ్వాయాం నిహితశ్చ సిద్ధ గుటిక, అది సిద్ధ గుటిక అనుకొని నాలుక మీద పెట్టుకున్నావా? వాకంఠ దేశే భృత, నీ కంఠంలో అది నీలమణిలాగా శోభిస్తుంది కదయ్యా. నీ కంఠ స్థానంలో అది ఆభరణంలాగా వెలిగిపోతూ ఉంది, అలంకారం చేసినట్లుగా ఉంది. నీలమణిర్విభూషణమయం, నీకది భూషణంగా ఉంది. శంభో, ఓ మహాదేవా, మహాత్మన్, ఓ పరోపకార పరాయణత్వం కలిగినటువంటి వాడా, వదా, చెప్పు నాయనా, ఇంత గొప్ప కార్యాన్ని నువ్వెలా చేశావు? ఎందుకు చేశావు? ముల్లోకాల్ని కాపాడటానికే కదా, నీ పరోపకార పరాయణత్వాన్ని నిలుపుకోవటానికే కదా, ముల్లోకాలను ఉద్ధరించటానికే కదా. ఇటువంటి నీ సామర్థ్యాన్ని ఎంత కొనియాడినా తక్కువే కదా తండ్రి. అలాగే శంభో అంటున్నారు. శం భావయతి ఇతి శంభో, పరమేశ్వరుడు అందరికీ మంచి జరగడానికి నీవు చేసే ఉపకారం వల్ల
జీవుడు లేక జీవులే కాకుండా ఈ పశుపక్షాదులు వీళ్ళే కాకుండా దేవతలందరూ ముల్లోకాలు ఈ జగత్తంతా కూడా క్షేమంగా ఉండటానికే ఇవి కార్యం చేశావు. నీకు ఇచ్చిన ఈ బిరుదుని సార్థకం చేసుకున్నావు. అసలు నీకు ఆ లక్షణం ఉండబట్టే కదా ఆ బిరుదు వచ్చింది. ఎన్ని నీ పేర్లతోటి ఎన్ని పిలిచినా అవన్నీ కూడా నీకు సామర్థ్యం ఉన్నటువంటి నీకు చక్కగా అమరినాయి తండ్రి. అందుకనే శంభో మహాత్మా అని ఈ శ్లోకంలో సంబోధిస్తున్నారు ఆచార్యులు. పై శ్లోకం ఈ శ్లోకంలో పరమేశ్వరుని గురించి, పరోపకార పరాయణత్వాన్ని గురించి, మనకి రక్షించే పరమాత్మను తెలుసుకోవాలి, బాగా గుర్తించాలి, ఆయనకున్నటువంటి పరోపకారాన్ని మనము కూడా ఆచరించగలగాలి, ఆయనకున్నటువంటి వైరాగ్య భావాన్ని మనము కొని తెచ్చుకొనైనా సరే, తెచ్చిపెట్టుకొనైనా కొంత సమయం ఒక కోరిక మనస్సులో కలిగినప్పుడు వైరాగ్య భావాన్ని, ఆ తత్వాన్ని తెలుసుకోవాలి అనే విషయాన్ని మనం ఆచరణకు సాధ్యం చేసుకునేలాగా ఆచార్యులు మనకి ఏదే అర్థాన్ని కలిగించేటటువంటి భగవంతుని యొక్క సామర్థ్యాన్ని 2 శ్లోకాలలో వివరించారు. నెక్స్ట్ శ్లోకంలో ఆచార్యులు ఒక అద్భుతాన్ని అందిస్తున్నారు. మరి దాన్ని కూడా తెలుసుకుందాం. జ్వాలోగ్రస్య కళామరాతి భయదః క్షేళం కథం వా త్వయా దృష్టః కించ కరే ధృతః కరతలే కిం పక్వజంబూఫలం జిహ్వాయాం నిహితశ్చ సిద్ధకుటికా వా కంఠదేశే పృతః కిం తే నీలమణిర్విభూషణమయం శంభో మహాత్మం వద. ఓం నమః శివాయ. నాలం వా సకృదేవ దేవ భవతః సేవానతిర్వానుతిః పూజా వా స్మరణం కథా శ్రవణమప్యాలోకనం మాదృశాం స్వామిన్న స్థిరదేవతానుసరణాయాసేన కిం లభ్యతే కా వా ముక్తిరితః కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా. ఒక అద్భుతాన్ని అందిస్తున్నారు. నాలంబా, నీ కృప ఇంతవరకు సరిపోదా తండ్రి? నీకు కృప గలవాడివి అనటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు కదా. ఇంకా ఏమంటున్నారు అంటే, నీకు సకృదేవ దేవ భవతః, నీకు ఒక్కసారి నమస్కరిస్తే ఓ దేవా, ఒక నమస్కారం చేస్తే చాలు. సేవా, శరీరంతో ఒక్క సేవ చేస్తే చాలు. నతిర్వానుతి, నా నోటితోటి నిన్ను నుతి చేస్తే, స్తోత్రిస్తే చాలు. పూజావా స్మరణం, ఈ శరీరంతో ఈ చేతులతో పూజ చేస్తే చాలు. కథాశ్రవణం అప్యాలోకనం, శ్రవణం, నీ కథాశ్రవణం నా చెవులతోటి నీ కథాశ్రవణాన్ని వింటే చాలు. ఆలోకనం, అపి ఆలోకనం, నా లోపల కళ్ళు, నా లోపల అంతఃకరణలో నిన్ను చూడగలిగితే చాలు. మాదృశాం, నిన్ను ఒక్కసారి నీ దివ్య లీలలు వినడం, నా చెవులతో నీ మంగళ విగ్రహాన్ని నా లోపల కంటితో మనస్సుతో ఆ విగ్రహాన్ని సందర్శించటం. స్వామిన్న స్థిర దేవతాను శరణాయాసేన కిం లభ్యతే, ఇలాగా నిన్ను సేవించడం వల్ల కదా నాకు సులభంగా ముక్తి లభిస్తుంది. పోనీ కావాముక్తిరిత కుతో భవతి, ఈ పనులన్నిటిలో, ఈ శరీరంతో చేసే పనులన్నిటిలో, ఈ ఉపాయాల్లో పోనీ ఏ ఒక్కదాని వల్లైనా ముక్తి కలిగేటప్పుడు మరి కిం కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా, మరి నీ ఒక్క
సేవ చేసిన చాలు అనిపించేటటువంటి శాశ్వతమైనటువంటి ముక్తిని ఇస్తుంటే నేను ఇతర దేవతల్ని, శాశ్వతం కాని దేవతలను ఇతర కోరికల కోసం ఆశ్రయించటం వల్ల నాకేమిటి లాభం? వారి నుంచి నేను కోరేదేమిటి? కోరితే నాకు ఒరిగిందేమిటి? నాకు మిగిలిందేమిటి అనేది ఈ శ్లోకంలో అద్భుతంగా అందిస్తున్నారు. సామాన్య సాధకులకు, సామాన్య భక్తులకు, సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ శ్లోకాన్ని ఎక్కడా కూడా మనకు సందేహమే లేకుండా చక్కగా చెప్తున్నారు. నాలంవా, ఎంత బాగుందండి ఆ పదం నిజంగా. ఓ దేవదేవా, సకృదేవ భవతః, చాలదా దేవా? శరీరంతో చేసే సేవ కానీ, సేవా నతిర్వానుతి, నా నోటితో చేసేటటువంటి స్తోత్రం కానీ, నా చేతులతో చేసేటటువంటి పూజ కానీ, మనస్సుతో చేసేటటువంటి స్మరణ కానీ, చెవులతో చేసేటటువంటి వినేటటువంటి నీ దివ్య లీలలను కానీ, దివ్య లీలలను వినటం వల్ల కానీ, ఆలోకనం, నా కన్నులతో నిన్ను, నీ స్వరూపాన్ని, నీ సగుణ రూపాన్ని చూడటం వల్ల కానీ, నాలాంటి వారికి ఈ మాత్రం కృప చాలదా? ఆ భక్తి శ్రద్ధ నాకు ప్రసాదించవా? ఏమయ్యా, నీ యొక్క భక్తితో చేసే ప్రయోజనాలు పొందుతూ ఉంటే నేను నాకు వేరే వేరే ఆయా దేవతల్ని అనుసరించడం వల్ల అస్థిరమైనటువంటి ఫలితాలే కదా లభిస్తాయి. మరి నాకేం కావాలి? నాకు స్థిరమైన ఫలితం కావాలి. ఏది స్థిరమైంది? ఏది స్థిరమైంది అంటే నిన్ను ఇలా అందుకుంటేనే కదా నాకు ముక్తి, మోక్షం, సౌఖ్యం, శాశ్వతమైన ముక్తి. ఇంతకంటే ఏముంటుంది కనుక? ఒక భక్తుడికి ఇంతకంటే ఏం కావాలి? నా శరీరంతో, నా ఇంద్రియాలతో నీ సేవ చేస్తూ, నీ స్తోత్రం చేస్తూ, నీ శివలీలలు వింటూ, నీకు పూజ చేస్తూ, మనస్సుతో నీ రూపాన్ని స్మరణ చేస్తూ, ఇలాంటివన్నీ నేను దర్శిస్తూ ఉంటే ఇంకా నాకేందయ్యా కావాలి? నాకు ఇతర దేవతలతో, ఇతర కోరికలతో నాకు పనేంటి? అస్థిరమైనవి కోరుకున్నాము అంటే కోరికలు పెరగటమే తప్ప అవేమైనా నిలుస్తాయా? పోనీ అంతటితో ఏమైనా తృప్తి పెడతాయా? అవి ఉండవు, నిలవవు. సరే, కోరుకున్నాం, ఆ కోరిక తీరిందని అనుకుందాం, కానీ అది కాసేపటికి కరిగిపోతుంది కదా, కాసేపటికి మళ్ళీ ఇంకో కోరిక ఉద్భవిస్తుంది కదా. అంతే కదా, ఈ అస్థిరమైన వాటితోటి ఉండేటటువంటి తిప్పలన్నీ అంతే కదా. మరి దాని గురించిన ఆలోచన, ఆయాసం నాకెందుకు? ఆ కోరికలు కోరుకోవటం ఎందుకు? ఆ అస్థిరమైన దేవతల్ని ఆరాధించటం ఎందుకు? నాకు సంతృప్తిగా సదా నిలబడేటటువంటి స్థిరమైన శాశ్వతమైన మోక్షం, స్థిరమైంది కావాలి, సౌఖ్యం కావాలి. కానీ ఇలాంటి ఆయాసం మాత్రం నాకొద్దు, అస్థిరమైనటువంటి కోరికలు నాకొద్దు. నాకేం ఒరిగింది తండ్రి? ఇప్పటిదాకా అనుభవించింది చాలదా ఈ అస్థిరమైన వాటితోటి? కాబట్టి ఆ కరిగిపోయినవి తలుచుకొని బాధపడడం తప్ప ఏ ఫలితాలు నాకు ఇంతవరకు అనుభవంలో తెలియలేదు. కాబట్టి స్థిరమైన శాశ్వతమైన సుఖం, ఫలితం నీ ద్వారా మాత్రమే రావాలి. ఇది నాకు అనుభవంలో తెలుస్తుంది తండ్రి. నాలంవా సకృదేవ దేవ భవతః సేవా నతిర్వానుతి, పూజా వా స్మరణం కథా శ్రవణమప్యాలోకనం మాతృషాం. ఏమాత్రం కూడా సిద్ధాంతానికి వ్యతిరేకత లేకుండా ఆచార్యుల వారు ఈ శ్లోకాన్ని చక్కగా తీసుకొచ్చారు. సామాన్య భక్తులకు కూడా ఏమాత్రం భంగం కలగకుండా ఈ సేవలు చేస్తూ ఒక్కసారి ఆ శివ భగవాను సగుణ రూపాన్ని తదేక శ్రద్ధాభక్తులతో మన కన్నులతో దర్శించుకుంటే, మన మనస్సులో ముద్ర వేసుకుంటే మనలాంటి వారికి ఉత్సాహం కలుగుతుంది, కొత్త ఉత్సాహం, నూతన ఉత్సాహం కలుగుతుంది. అలా తీసుకొచ్చి పెట్టారు ఈ శ్లోకంలో.
మానసికంగా, శారీరకంగా ఏది చూసినా, ఏ కర్మ చేస్తున్నా రకరకాల సేవలతో శంభో అని తలిస్తే చాలు ఆ స్థిరమైన ఫలితం అనేది మనకి స్థిరమైపోతుంది. ఇక్కడ రెండు చెప్తున్నారు ఆచార్యులు, స్థిరమైన ఫలితం, అక్కర్లేని ఫలితం, అస్థిరమైన ఫలితం, రెండు గురించి చెప్తున్నారు. ఈ రెండిటి గురించి మనకు బాగా అర్థమైంది, అనుభవంలో కూడా మనకి కొంత ఉంది. కాబట్టి ఇలాగ తెలుసుకోవటానికి ఇంకా ఒక ఉపమానంతో సహా చెప్తున్నారు ఆచార్యులు. ఉపమన్యువు అనేటటువంటి మహర్షి ఉన్నారు. ఆ మహర్షిని పరమేశ్వరుడే బ్రహ్మర్షి అని పిలిచేటటువంటి గొప్ప మహర్షి. మహాదేవుడే పిలిచాడంటే ఆయన ఎటువంటి వాడో మనకి అర్థం కావాలి. ఆయన చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే చాలా పరిస్థితి లేని స్థితిలో ఉన్నారు. అంటే ఆర్థికమైనటువంటి కనీసమైన సౌకర్యాలు కూడా లేనటువంటి స్థితిలో ఉన్నారు. అటువంటి స్థితిలో చిన్నపిల్లవాడు ఆయన, ఇంకా సరిగ్గా ఊహ కూడా తెలియదు, చెప్తే అర్థం చేసుకునే స్థితి కాదు. అటువంటి చిన్నపిల్లవాడు, అంత వయస్సు. అప్పుడు పాలు కూడా తాగటానికి అవకాశం లేకుండా ఉంది. ఆయన తండ్రి, ఉపమన్యువు తండ్రి వ్యాఘ్రపాదుడు, మంచి శివభక్తుడు. అయితే ఆయన ఎప్పుడూ ఇంట్లో ఉండేవాడు కాదు. ఆయన ఎప్పుడు తపశ్శక్తితోనే ఎక్కడెక్కడో ఏమేమో ఒక సిద్ధపురుషుల్లాగా ఉండేవాడు. అయితే బాగా లేమిలో ఉన్నారు, తల్లి మాత్రమే ఉంటుంది. అట్లా ఆ బిడ్డకు పాలు కూడా ఇచ్చుకోలేని స్థితిలో ఉంది ఆ తల్లి. అప్పుడు ఈ పిల్లవాడికి ఎవరో ఆవు పాలు ఇచ్చి కొంచెం రుచి చూపించారు. అప్పటి నుండి ఆ రుచిగల్ల పాలే కావాలి అని తల్లిని అడుగుతూ ఉన్నాడు. సరే చెప్పింది తల్లి, పాపం బతిమాలతో చెప్పింది, నాయనా మనకు ఆ స్థితి కాదురా అని, కానీ నాకు ఆ రుచిగల పాలే కావాలి, ఆవు పాలే కావాలి అని అడుగుతూ ఉన్నాడు. కానీ తల్లి చెప్పినా వినలేదు. చివరకు చేసేదేం లేక ఆమె ఏం చేస్తుందంటే, కాస్త ఇంట్లో ధాన్యం ఉంటే అవి దంచి దాన్ని పిండి చేసి నీళ్లలో కలిపి ఆ తెల్లగా ఉండేట్లుగా ఇవే ఆవు పాలు అనేలాగా తయారు చేసి ఆ పిల్లవాడికి ఇచ్చింది. ప్రేమగా ఇచ్చింది, లోపల కాస్తంత బాధగా ఇచ్చింది. కానీ ఆ ఉపమన్యువు ఆ పాల రుచి తెలిసినవాడు కదా, అదే రుచి అనుభవిస్తున్నాడు కదా ఇంకా, అందుకని ఇవి నాకొద్దు, ఈ ఆవు పాలు కాదు, నాకు ఈ పాలు వద్దు, ఆవు పాలే కావాలి అని మారాన్ చేస్తూ అల్లరి చేస్తూ అడిగాడు. ఆ తల్లికి ఏం చేయాలో పాపం అర్థం కాలేదు. దారిద్ర్యమా, అబో అతి దారిద్ర్యంలో ఉన్నారు, మరి ఎలా చెప్తే వింటాడు? ఆ తల్లి బాధగా, అరే నాయనా మనకు పాలు దొరికేంత శివానుగ్రహం లేదురా నాయనా అని అప్రయత్నంగా అన్నది పాపం. కానీ ఆ పిల్లవాడు, అవునా అమ్మా, శివానుగ్రహం ఉంటే పాలు వస్తాయి కదా అని అడిగాడు. అరే శివానుగ్రహం లేదని కాదురా ఉన్నది, అయితే ఆవు పాలిచ్చేంత శివానుగ్రహం మనకు అంత అర్హత లేదు అని చెప్తున్నాను అన్నదే. ఆ పిల్లవాడు అదే పట్టుకున్నాడు, నేను ఆ శివానుగ్రహం కోసం ప్రార్థిస్తాను అన్నాడు. ఆ మాటకు అప్రయత్నంగా ఆ తల్లి, ఉపమన్యువు కూడా అప్రయత్నంగానే అన్నాడు, ఆ తల్లి అప్రయత్నంగానే అన్నది. కానీ ఆ పిల్లవాడన్న మాటకి తల్లి విపరీతమైన ఆనందపడిపోయింది. పిల్లవాడికి చెప్పింది, ఉపమన్యు శివానుగ్రహం కావాలంటే ఊరికే రాదు, శ్రద్ధ కావాలి, భక్తి కావాలి, నిష్ఠ కుదరాలి, ఎంతో శ్రద్ధాభక్తులుంటే తప్పితే శివానుగ్రహం కలగదు అని చెప్పింది. ఊరికినే రాదు అని చెప్పింది. కానీ శివానుగ్రహం కలిగింది అంటే మాత్రం ఇక దక్కనిదంటూ ఏదీ లేదు. మనకు ఇంతవరకు దరిద్రంలో ఉన్నాం, కానీ నేను ఏ రోజు కూడా మాకున్న దరిద్రాన్ని పోగొట్టు తండ్రి అని నేను అడగలేదు అని కుమారుడితో చెప్పింది తల్లి. నిజానికి మనకేమీ శివానుగ్రహం లేకపోలేదు నాయన, ఉండబట్టే మనం ఇంత ధర్మంగా ఇంత శాంతిగా ఉండగలిగాము. ఆ మహానుభావుణ్ణి, ఆ శివభగవానుణ్ణి ఈ చిన్న చిన్న ఫలితాల కోసం ఆశించకూడదు అని కూడా చెప్పింది తల్లి. అయితే ఆ చిన్న పిల్లవాడు కదా, బాలుడు కదా, అందుకని ఉపమన్యువు ఏం చేశాడంటే రెండు విషయాల్ని బాగా పట్టుకున్నాడు.
ఒకటేంటంటే రుచిగల పాలు కావాలి, రెండవది శివానుగ్రహం కావాలి. ఈ రెండు పట్టుకున్నాడు బాగా తల్లి దగ్గర నుంచి. అమ్మా నేను శివానుగ్రహం కోసం వెళ్తున్నాను అని చెప్పేసి మా హిమాలయాలకు వెళ్ళిపోయాడు. తపస్సు కూర్చున్నాడు. కూర్చోటానికి ముందుగా ఏం చేశాడంటే హిమాలయాలకి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఎక్కడి నుంచో 8 ఇటుకలు తీసుకొచ్చి చిన్న గూడులాగా తయారు చేశాడు. అక్కడక్కడ ఉన్న మట్టితోటి ఆ మట్టి తీసుకొచ్చి సైకత లింగాన్ని తయారు చేశాడు. అక్కడే భక్తితో కళ్ళు మూసుకొని లోపల భావన చేశాడు. ఆ శివయ్య పక్కన పార్వతీదేవిని ఊహించాడు. ఆ శివయ్య ముందు నందీశ్వరుని ఊహించాడు. శివయ్య వెనక గణాలను ఊహించాడు. ఇలాగా అందరినీ భావనతోనే ఆవాహన చేశాడు. కైలాసంలో ఎవరైతే ఉండేవాళ్ళందరూ అక్కడికొచ్చి ఉండాలి అని భక్తితో ఆవాహన చేశాడు. అక్కడ దొరికిన పూలతోటి ఆయనకు వచ్చిన మంత్రంతో ఓం నమః శివాయ, శివ పంచాక్షరి జపం ఆ మంత్రంతో మొదలుపెట్టాడండి. భక్తి భావనతో నిండిపోయింది మనస్సు, ఆర్ద్రతతో తడిసిపోయింది హృదయం. ఎంతో శ్రద్ధ, ఎంతో భక్తి, ఎంతో నిష్ఠ. ఎవరి కోసం ఆయన ఎదురు చూడకుండా కైలాసాన్ని మొత్తం తీసుకొచ్చి ఇక్కడ ఆవాహన చేసి పెట్టాడు. ఆవాహన అని అంటే భావనతోటి అందరినీ అక్కడ దర్శించటం. ఆ దర్శించిన తర్వాత అక్కడ వాళ్ళు కనిపిస్తూ ఉంటారు కదా, భావన యద్భావం తద్భవతి కదా. అలాగా ఇక ఆ నిష్టని చూసి ఆ భక్తిని చూసి భగవంతుడు అనుగ్రహించాడు. అయితే కాస్తంత ఇంత కఠినమైన దీక్షలో ఉన్నాడు, ఈయన్ని కాస్తంత పరీక్ష చెయ్యాలి అనుకొని ఏం చేశాడంటే ఆ శివభగవానుడు ఇంద్రుడాగా మారిపోయాడు. పార్వతీదేవి అమ్మవారు శచీదేవిగా మారిపోయింది. నందీశ్వరుడు ఐరావతంగా మారిపోయాడు. అట్లా ముగ్గురు మార్చుకున్న వేషాలతోటి ప్రత్యక్షమయ్యారు. వత్స నీకేం కావాలో కోరుకో అని ఇంద్రభగవానుడు, శివుడే ఇంద్రభగవానుడు అడిగినట్లు అడిగాడు. ఉపమన్యువు చాలా భక్తి శ్రద్ధలతో కళ్ళు తెరిచి, ఇంద్రభగవానుడివి నువ్వు, నా మనసుకు తెలుస్తుంది, ఇంద్రభగవానుడి రూపంలో నువ్వు వచ్చావు, అయితే నాకు శివభక్తి అంటే శివుడే నాకు కనిపించే విధంగా శివభక్తిని నాకు ప్రసాదించు ఇంద్రభగవానుడా అని నమస్కరిస్తూ వినయంగా వేడుకున్నాడు. ఇంద్ర రూపంలో వచ్చినటువంటి పరమేశ్వరుడు, ఏమయ్యా బుద్ధిహీనుల్లాగా ఉన్నావే, నాలాంటి దేవతలు నిన్ను కరుణించి నీకు వరాలియ్యాలని వస్తే నువ్వు నాలాంటి దేవతల్ని కదా ఆరాధించాలి, నువ్వు ఇంకా శివుణ్ణి తలుచుకుంటూ కూర్చుంటావేంటి అని ఇంద్రభగవానుడు అన్నాడు. ఆ నిర్గుణ రూపంలో ఉన్న శివుడిని ఆరాధిస్తే నీకేమొస్తుంది, నాలాంటి దేవతలను ఆరాధిస్తే కదా నీ కోరికలు తీరుతాయి అని చెప్పేసి ఇంకా శివుణ్ణి ఏదో కొంచెం తేలికగా మాట్లాడాడు. మాట్లాడేసరికి ఆ భక్తుడికి, ఆ ఉపమన్యుకి తీవ్ర కోపం వచ్చేసింది. ఇద్దరికి కాస్త మాట పెరిగిపోతోంది. చెప్తున్నాడు, ఆయన నిర్గుణుడే, గుణాలు లేనటువంటి వాడు కాబట్టి నిర్గుణుడు. సరే, ఆయన కంటే గొప్ప ఫలితాలను మీరెవరైనా ఇస్తారా? మీరిస్తారు అని ఎవరైనా చెప్తే నేను అంగీకరించను. నువ్విచ్చే ఫలితాలు నాకొద్దు, అవి అశాశ్వతమైనవని మా అమ్మ చెప్పింది అని తీవ్రంగా ఖచ్చితంగా చెప్పాడు. కాస్తంత పరీక్ష ఎక్కువైంది, ఇద్దరికి మాట పెరిగింది. భక్తుడన్నాడు, ఇక్కడ నుంచి నువ్వు గనక వెళ్ళకపోతే, శివనింద నా ముందు గనక శివనింద చేస్తే, ఇప్పటిదాకా నేను చేసినటువంటి తపస్సుతోటి నాకు మంత్రశక్తులు ఏమున్నాయో నాకు తెలియదు, ఆ శక్తితోటి నిన్ను ఏమైనా చేసేస్తాను అని చెప్పేసి కఠినంగా అన్నాడు. ఏం చేస్తావేం అని ఇంకా తీవ్రంగా ఇంద్ర రూపంలో ఉన్నటువంటి పరమాత్ముడు అన్నాడు. అఘోరాస్త్ర మంత్రం, అది సిద్ధులలో ఇది ఒక అఘోరాస్త్ర మంత్రం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని ప్రయోగించేస్తాను. అఘోరాస్త్రాన్ని ప్రయోగించే తీరు చూస్తే ఆ భక్తికి, ఆ శక్తికి, ఆయన మంత్రశక్తికి, తపశ్శక్తికి, ఆ ముఖంలో ఉన్నటువంటి తేజస్సుకి శివరూపంలో శివుడే సాక్షాత్కరించాడు.
ఇంద్రభగవానుడి రూపాన్ని విస్మరించేసి శివరూపంలో ప్రత్యక్షమయ్యాడు. నందీశ్వరుడు ఆ అఘోరాస్త్రాన్ని ప్రయోగించేశాడు కదా ఉపమన్యువు. నందీశ్వరుడు పట్టుకున్నాడు చేతులతోటి. అఘోరాస్త్రాన్ని పట్టుకుని, నాయనా ఇలాంటివేమీ చెయ్యొద్దు, అవి పక్కన పెట్టేసేస్తాను, నువ్వు ఈయన శివభగవానుడే, హాయిగా శ్రద్ధగా నమస్కరించుకో అని చెప్పాడు. శివపరమేశ్వరుడు ఆ పిల్లవాడిని కౌగిలించుకున్నంత దగ్గరగా తీసుకున్నాడు. దగ్గరగా తీసుకుని ఒక్కసారి ఆ పిల్లవాడి చెయ్యి పట్టుకొని తల మీద ఆఘ్రాణించాడు. సహజంగా ఈ కాలంలో అత్యంత ప్రీతితో ఎవరైనా మనకంటే చిన్నవాళ్ళు కనిపిస్తే వాళ్ళకి తల మీద ముద్దు పెట్టడం అనేది ఇప్పటి కాలంలో చేసేటటువంటి ప్రేమతత్వం. కానీ అప్పటి కాలంలో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ శిరస్సు మీద ముక్కుతోటి వారి శిరస్సుని ఆఘ్రాణించి చూసినట్లయితే పిల్లలకు దీర్ఘాయుష్ కలుగుతుంది అని దీవించేవాళ్ళు. ఆ రోజు నుంచి ఇంకా అలా దీవించాడు శివుడు. ఆ కౌగిలించుకున్నంత పని చేసి ఇలా దీవించి దీర్ఘాయుషు ఆశీర్వాదం ఇచ్చి, ఈ రోజు నుంచి నీవు నా పుత్రుడివి అని చెప్పి ఒక్కసారి దగ్గరికి తీసుకొని, ఒక్క పాలే కాదయ్యా, నీకు పాల సముద్రాన్ని ఇచ్చేస్తాను, ఎన్ని పాలు, తేనె, వెన్న, నెయ్యి, ఎన్ని సముద్రాలు ఉన్నాయో అన్నీ ఇచ్చేస్తాను, తీసుకో. అదేం పెద్ద ఫలితం కాదు, పెద్ద ఫలితాలే ప్రసాదిస్తాను. ఇంకా నీకు నిన్ను తత్వ జ్ఞాన బోధ చేస్తాను, జ్ఞానిగా తయారు చేస్తాను అని చెప్పి పార్వతీదేవికి కూడా పిల్లవాడికి దగ్గరికి తీసుకోమన్నాడు. ఆమె కూడా అనుగ్రహించి అనేక వరాలని, శివభక్తిని, జ్ఞానశక్తిని, ఆమె జ్ఞానస్వరూపిణి కదా, జ్ఞానశక్తిని నీలో దినదినము భక్తి అనే భావం పెరుగుతూ ఉండాలి, జ్ఞానం అనేది వృద్ధి అవుతూ ఉండాలి అని ఆశీర్వదించి శివభక్తిని పెంపొందించి పంపించారు. ఈ శ్లోకంలో మనకు ఆచార్యులు చెప్పేది ఏంటంటే, అస్థిరమైన ఫలితాలు వద్దు, స్థిరమైన తత్వజ్ఞానమే కావాలి అనేది మనస్సులో స్థిరం చేసుకోవాలి అని ఆచార్య వాళ్ళు ఇక్కడ అద్భుతంగా మనకు చూపించి, ఆ భక్తి నాలో సఫలం చెయ్యి తండ్రి అని ప్రార్థిద్దాం అని ఇక్కడ భగవంతుడు చక్కగా నిరూపణ చేస్తున్నారు, ఆచార్యులు మనకి చక్కగా అందిస్తున్నారు. నాలం వా సకృదేవ దేవ భవతా సేవానతిర్వానుతి పూజా వా స్మరణం కథా శ్రవణమప్యాలోకనం మాదృశాం స్వామిన్నస్తిన దేవతానుసరణాయాసేన కిం లభ్యతే కావా ముక్తిరితః కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా. ఓం నమః శివాయ.